హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షైన్ BS6 అయినా BS4 వెహికల్ అయినా చైన్స్ పాకెట్ అనేది త్వరగా పోకుండా ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చేయాలి, తర్వాత ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము. కొత్తగా ఏమన్నా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లేదా వద్దు. చాలామంది కస్టమర్లు ఏం చెప్తున్నారంటే, నేను రెండో సర్వీస్ ఈ చైన్స్ పాకెట్ మార్చి 2 సర్వీసులే చేశాను, తర్వాత 3 సర్వీసులే చేశాను, ఇలాంటి ప్రాబ్లం అయితే చెప్తున్నారు. ఈ చైన్స్ పాకెట్ అనేది ఎందుకు పోతుంది, ఎలాగ మనం మెయింటైన్ చేసుకోవాలి, ఈ విషయాలని ఇప్పుడైతే తెలుసుకున్నాము. చైన్స్ పాకెట్ అనేది త్వరగా ఎందుకు పోతుందంటే, మొదటగా ఏమిటి, చైన్స్ పాకెట్కి ఆయిల్ అనేది 10 డేస్కి ఒకసారి అయితే ఆయిల్ అనేది యూజ్ చేయాలి. దాంతోపాటుగా ఏమిటి, చైన్స్ పాకెట్కి గ్రీజ్ అనేది యూజ్ చేయకూడదు. గ్రీజ్ అనేది యూజ్ చేస్తే ఏమిటి, దానికి రన్నింగ్లో పోతున్నప్పుడు డస్ట్ దానికి అలాగనే మెత్తుకునేస్తుంది. ఈ చైన్స్ పాకెట్ చాలామంది ఏమిటి, బయట ఏమన్నా మారిస్తే ఓన్లీ చైన్స్ ప్యాకెట్ లేదంటే ఫ్రంట్ చైన్స్ పాకెట్ లేదా బ్యాక్ ఫ్రంట్ చైన్స్ పాకెట్ అనేది మారుస్తున్నాడు. అలా కాకుండా ఏమిటి, చైన్స్ పాకెట్ మార్చినప్పుడు ఫ్రంట్ రోల్ అండ్ బ్యాక్ రోల్ చైన్స్ ప్యాకెట్ 3 సెట్ అయితే వస్తాయి షోరూంలో. అయితే మీకు సెట్ అయితే మార్చుకుంటే మీకు త్వరగా పోయే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాటి టీత్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. కాబట్టి మనము సెట్ అనేది మార్చుకునేస్తే చాలా రోజులైతే వస్తుంది. చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే మెయిన్గా ఏం చూసుకోవాలంటే 10 డేస్కి ఒకసారి ఆయిల్ అనేది చైన్స్ పాకెట్ డ్రై అయిపోయిందా లేదా, చైన్స్ పాకెట్ ఆయిల్ ఉందా అనేసి చెక్ చేసుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఉందా అని చెక్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు దానికి ఆయిల్ వేసి 10 డేస్కి ఒకసారి అడ్జస్ట్మెంట్ అన్నా చేసుకోవాలి, లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీల్ రబ్బర్స్ అనేసి వస్తాయి బ్యాక్ సైడ్ డ్రమ్లో. ఈ వీల్ రబ్బర్స్ అనేవి ఏమన్నా పోయింటే ఏమిటి, వీల్ అనేది షేక్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మీ వెహికల్ ఏమన్నా షేక్ వస్తూ ఉంటే, షేక్ వచ్చినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఆ చైన్స్ పాకెట్ అన్లెవెల్ అనేది పోతూ ఉంటుంది. ఈ విధంగా తిప్పినప్పుడు అన్లెవెల్ అనేది పోతూ ఉంటుంది. ఈ స్పాకెట్ దగ్గర ఏమిటి, వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. ఆ వీల్ రబ్బర్లో లోపల పోయింటే మనకి వీల్ అనేది లైట్గా షేక్ వచ్చినా, లేదా వైబ్రేషన్ వచ్చినా, లేదా లోపల బేరింగ్స్ ఏమన్నా పోయినా వీల్ రబ్బర్స్ తర్వాత వీల్ బేరింగ్స్ అనేసి వస్తాయి. ఇవి 2 చూసుకోవాలి. వీల్ బేరింగ్స్ ఏమైనా పోయినా, తర్వాత వీల్ రబ్బర్స్ ఏమైనా పోయినా మన వెహికల్ అనేది షేకింగ్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వీల్ అనేది. ఆ విధంగా షేకింగ్ వచ్చినప్పుడు చైన్స్ పాకెట్ అనేది అన్లెవెల్ అనేది పోతాయి. అన్లెవెల్ పోయినప్పుడు వీటికున్న టీత్స్ అనేవి అవి కొంచెం రాస్తా పోతూ ఉంటాయి. అవి అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ టీత్స్ అనేవి అరిగిపోతాయి, చైన్స్ పాకెట్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. మనం ఆయిల్ వేసిన తర్వాత ఏం చేసినా అది అనేది పోదు. చూడండి, ఇప్పుడైతే చైన్స్ పాకెట్ మార్చినప్పుడు ఫ్రంట్ రోల్ అండ్ బ్యాక్ రోల్ తర్వాత చైన్స్ పాకెట్ ఇవన్నీ 3 సెట్ అయితే చేంజ్ చేసుకోవాలి. తర్వాత నేను చెప్పాను కదా, వీల్ రబ్బర్స్ తర్వాత వీల్ బేరింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత చైన్స్ పాకెట్ అయితే మార్చుకోవాలి. చైన్స్ పాకెట్ మార్చుకున్న తర్వాత 10 డేస్కి ఒక్కసారి వీటికి ఆయిల్ అనేది ఉందా, తర్వాత చైన్స్ పాకెట్ అనేది డ్రైలో ఉందా, దానికి ఏమైనా డస్ట్ ఉందా, ఆయిల్ అనేది ఉందా అనేసి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. మీ వెహికల్ చైన్స్ పాకెట్ అనేది మినిమం టైం టు టైం మెయింటెనెన్స్ ఉంటే ఒక 40,000 కిలోమీటర్లు తోలినా కూడా చైన్స్ పాకెట్ అనేది మెయింటెనెన్స్ అనేది వస్తుంది. ఈ మెయింటెనెన్స్ అనేది లేకపోతే మనం 5,000 తోలినా లేదా 10,000 తోలినా చైన్స్ పాకెట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీ వెహికల్కి చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమైతే ఏమిటి, చైన్స్ పాకెట్ పోయిందంటే బ్యాక్ రోల్ ఫ్రంట్ రోల్ తర్వాత చైన్స్ పాకెట్ అంతా అసెంబుల్ అయితే సెట్ అయితే వస్తుంది. ఏది పోతే అది చేంజ్ అయితే చేయం మేము. సెట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చేసుకోవాలి. వాటికి అడ్జస్ట్మెంట్ అనేది సరిగా చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు చూపిస్తున్న విధంగా మీ వెహికల్ అయితే రెడీ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే కొత్తది వేస్తున్నారు చైన్స్ పాకెట్. దానికి ఉన్న లింక్ని ఓపెన్ చేసి తర్వాత చైన్స్ పాకెట్ని అయితే వేయాలి కాబట్టి దానికి ఉన్న లింక్ని కొంతమంది అయితే బయట టెక్నీషియన్స్ చైన్స్ పాకెట్ అనేది అరిగిపోయి ఉంటే లింక్స్ తీసి వేస్తున్నారు. అలాగే లింక్ తీసి వేసిన లేబర్ ఒకట వేస్ట్ అవుతుందంటే మళ్ళీ ఒక 1 వీక్ అట్లా బాగానే ఉంటుంది. తర్వాత సౌండ్ వస్తుంది, మళ్ళీ చైన్స్ పాకెట్లో ఇరిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి చైన్స్ పాకెట్ మార్చుకునే ఇప్పుడు ఇవి 3 సెట్టు మార్చుకోవాలి. తర్వాత వీల్ రబ్బర్సు, వీల్ బేరింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత చైన్స్ పాకెట్ మార్చుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా లెవెల్గా చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏమిటి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. మన అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు చైన్స్ పాకెట్ అనేది ఎలాగ టైట్ అనేది అవుతుంది, తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మీ వెహికల్ అయితే మీ ఫుల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏమైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అనేది నచ్చింది అని చెప్తున్నారు. తర్వాత ఏమైతే వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేస్తున్నారు. నేను కూడా రిప్లై ఇస్తున్నాను. మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఏ వెహికల్ అయినా BS6 అయినా BS4 వెహికల్ అయినా యాక్టివా అయినా ఏ మోడల్ వెహికల్ అయినా ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. కాబట్టి చూడండి, ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడు. వాటి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమిటి చైన్స్ పాకెట్ అనేది టైట్గా ఉంటుంది. తర్వాత ఆ టీత్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. చూడండి, అదే అడ్జస్ట్మెంట్ అనేది. అలాగే అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ చైన్స్ పాకెట్ అనేది టైట్ అవుతూ వస్తుంది. అవి రెండు మనం ఎంత థ్రెడ్డింగ్ వేస్తున్నాము, ఎంత లెవెల్గా పోతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. రెండు అనేది ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి, రెండు ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ అయినప్పుడు మాత్రమే అది చైన్స్ పాకెట్ అనేది టైట్ అనేది వస్తుంది. ఒకటి ఫుల్ టైట్ చేసి ఇంకోటి నార్మల్ టైట్ చేస్తే ఏమిటి వన్ సైడ్ అనేవి వాటి టీత్స్ అనేవి పొల్లు అనేవి డ్యామేజ్ అయ్యే